విద్య అంతకు మించి ఏం చేయలేదు. ఆమె చేయగలిగిందంతే. అయితే తాను పోస్ట్ చేసిన ఫొటోస్ మాత్రం చాలానే చేశాయి. అతి తక్కువ టైంలోనే కొన్ని లక్షల మందికి రీచ్ అయ్యాయి ఆ ఫొటోస్. ఆ లక్షల మందిలో ఆ ముసలావిడ చదువు చెప్పిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళొచ్చి కలుసుకునే లోపే సబ్ కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్కి తెలిసింది విషయం. దాంతో ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ ముసలమ్మ దగ్గరకొచ్చి ఆమెను కలుసుకుంది. ఆమె పరిస్థితి చూసిన కలెక్టర్ దివ్య మానసిక వేదనకు గురైంది. ఎలాంటి సమాజంలో ఉంటున్నామో తెలుసుకుని సిగ్గుపడింది. ఆ ముసలమ్మను కలెక్టర్ కలవగానే అక్కడున్న జనం అందరూ షాక్ అయ్యారు. వాళ్లకి అప్పటికీ తెలియదు ఆ ముసలమ్మ టీచరు అని. కలెక్టర్ ఆ ముసలమ్మని తీసుకెళ్లాక ఆ నోటా ఈ నోటా తెలుసుకుని సిగ్గుపడ్డారు. ఇన్ని రోజులు కుట్టింది, తిట్టింది, ఇంత అసహించుకుంది పంతులమ్మనా అని వాళ్లల్లో వాళ్లే బాధపడ్డారు. అయితే కలెక్టర్ అమ్మ ఆ ముసలమ్మని మీ ఇంట్లో దిగబెడతా, మీ వాళ్లు ఎక్కడుంటారో చెప్పండమ్మా అని అడిగింది. దానికి లేదమ్మా, వాళ్లే వచ్చి తీసుకెళ్లని, నేను మాత్రం వెళ్లను అని సమాధానమిచ్చింది. ఇక కలెక్టర్ అమ్మ చేసేదేం లేక స్థానిక కార్పొరేషన్ నిర్వహించే వృద్ధాశ్రమమైన సాయంనకు తీసుకెళ్లింది.